చెల్లెలికి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే దానికి కారణమైన వాళ్ళు ఒక్కరూ బతకరు. చివరికి నాతో సహా. అత్తయ్య, గురువుగారిని కలిసి వస్తున్నా. ఆయన వెంటనే ఈ పెళ్లి జరిపించమంటున్నారు. గురువుగారు చెప్పారు కాబట్టి అది జరగాలి. లేదంటే ఆయన కోపం వస్తుంది. పెళ్లి త్వరగా జరిగిపోవాలి. ఇక మీరందరూ ఆ పనిలో ఉండండి. అలాగే. ఓహోహో, మీరందరూ ఇంతగా హడావిడి పడిపోవడానికి ఎవరి పెళ్ళేంది? ఇంకెవరు పెళ్లి? మా నందినిది. అవునా? మరి పెళ్లి కొడుకును చూడాలా, చూసారా? ఎవరినో చూడడం ఎందుకు? మా అబ్బాయి. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? బావేదో చెప్తున్నాడు కదా, ముందు ఆ పళ్ళు చూడండి. ఏయ్, పెళ్లి కొడుకు ఎవరో చెప్తుంటే అడ్డం పడతావేంది? నేను చెప్తాను కదా, నువ్వురా. తప్పుకో. అత్తయ్య, ఇక మీరు ఆ పనిలో ఉండండి. మా బాబాయికి దెక్కడ దొరికిందో కాని మాగాడికి తక్కువ, ఆడదానికి ఎక్కువ. అన్నీ నాకే కావాలంటుంది. ఏంటింకా అలా చూస్తున్నావు? మీ అన్నయ్య చెప్పింది విన్నావుగా? పెళ్ళయ్యేదాకా కాస్త కళకళ్ళాడుతూ ఉండు. శ్రవంతి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. చూసావు కదా పెళ్లి హడావుడు ఎలా చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. వీళ్ళ ఆటలేం సాగవు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏందని గోలా? గోలేముంది? నా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియద్దా? మీ ఇష్టానికి మీరు మాట్లాడుకుంటే సరిపోద్దా? నాతో చెప్పే పనిలేదా? దాని పెళ్లి ఎవరితో జరిగితే నీకెందుకు? అదెవన్నో ప్రేమించిందట, వాడిని పెళ్లి చేసుకుంటుందట. అది నా రకమేనా? కుటే, నీలాగా నువ్వు తప్ప ఎవరుండగలరే? దాని పెళ్ళయ్యే వరకు నువ్వు ఏమీ పట్టించుకోకూడదు. అనవసరమైన విషయాల్లో కలెక్ట్ చేసుకుంటే నష్టం మనకే. సర్లే, ఆస్తులేవో వస్తాయన్నావుగా, మీ ఇష్టం వచ్చినట్టు తగలబడండి. అట్టగాని నాకు గాని విలువ తగ్గిందో ఒక్కొక్కడికి నూనె తీస్తా. పెళ్లి హడావుల్లో ఉంటారు కదా, కాస్త చూసి చూడనట్టు పోవే. సర్లే, ఏడుపు మొహమోడా. దాని పెళ్ళైతే నాకేంది? నాకు పనులు చెప్పకుండా ఉంటే చాలు. సర్లే, పోయి ఏడేడిగా పెద్ద గ్లాస్తో పాలు తీసుకురాపో. నేనా? నువ్వే. తెలుసుగా, ఏడేడిగా. నీ ఏడు గురించి నాకు తెలీదా? ఎలా? యాదవసంత యాదవసంత.
వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ పెళ్లిని ఆపడం ఎలాగో అసలు అర్థం కావడం లేదు. మనకెక్కువ టైం లేదు శ్రవంతి. ఆ రోజు మా ఎంగేజ్మెంట్ జరగకుండా ఆపావు. ఈ పెళ్లి కూడా జరగకుండా నువ్వే చూడాలి. అదే ఆలోచిస్తున్నాను నందిని. కానీ ఎలా అని తెలియడం లేదు. ఆ రోజేమో పూజారి గారితో మాట్లాడి ఆ కార్యక్రమం జరగకుండా చేయగలిగాను. కానీ ఇది పెళ్లి. అంత ఈజీగా వాళ్ళు మాట వినరు. ఎలాగైనా ఈ పెళ్లి జరిగితే చాలు అన్నట్టున్నారు వాళ్ళు. ఈ పెళ్లి చేసుకోవలసి వస్తే నేను బ్రతకను. నా పెళ్లి అంటూ జరిగితే అది రాజుతోనే. రాజ్. అవును, రాజ్ అంటే గుర్తొచ్చింది. తనెక్కడా? ఇక్కడ మనం ఇంత టెన్షన్ పడుతుంటే అతను ఎక్కడున్నాడు? ఏమో నాకు తెలీదు. సరే ఒకసారి ఫోన్ చెయ్యి. ఫోన్ ఎందుకు? చెయ్యి చెప్తాను. హలో, ఎవరు? నేను నందినిని. ఇది చేసిందేంటి? హాయ్ నందిని. ఇక్కడున్న పరిస్థితుల్లో నేను ఎలా ఉన్నానో పట్టించుకోవా? ఏమైంది నందిని? ఇప్పటికేం కాలేదు. కానీ అవతల నా పెళ్లికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. నీకెక్కడ దూరం అయిపోతానో అని ఇక్కడ నా బాధలు నేను పడుతుంటే నా గురించి పట్టించుకోవా? అది కాదు నందిని. అసలు నా గురించి ఆలోచించకుండా నన్ను పట్టించుకోకుండా ఎక్కడున్నావు? నన్ను మించిన పనులు నీకేమున్నాయి? దీని కోపం చూస్తుంటే పరిస్థితులు తేడా వచ్చేలా ఉన్నాయి కదా. మాట్లాడవేంటి? నా కోసం ఏమైనా ఆలోచిస్తావా? లేకపోతే నా చావు నన్ను చావమంటావా? చచా, అవేం మాటలు నందిని? నువ్వు లేనప్పుడు నేను మాత్రం ఉంటానా? నేను నీ పని మీదే ఘంటసాలకొచ్చాను. నీకెంతో ఇష్టమైన మీ వదిన ఆచూకీ తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నాను. నిజమా? అవునందిని. మీ వదిన్ని తీసుకొచ్చి నీకు సడన్ సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు. సరే, నువ్వక్కడ ప్రాబ్లమ్స్ గురించి ఏం భయపడకు. నా కోసం నువ్వుంటే నాకు భయం ఎందుకు? త్వరగా వచ్చేసే. శ్రవంతి, రాజ్ వదిన ఆచూకీ తెలుసుకుని నన్ను సడన్ సర్ప్రైజ్ చేద్దామని మా వదిన కోసం ఘంటసాల వెళ్ళాడంట. అంటే ఇంకా అక్కడే ఉన్నారా? చూసావా రాజ్ నా కోసం ఎంత కష్టపడుతున్నాడో. అందుకే అతనంటే నాకంత ప్రాణం. నా కోసం ఏమైనా చేస్తాడు. ఘంటసాల వెళ్ళి అక్కడే ఉండిపోయాడంటే ఎందుకు? ఏం ప్లాన్ చేశారు వీళ్ళు? ఏందట చూస్తా? నిన్నే. ఓ మంచి కాఫీ అట్రా. ఆ పిలవడివేంటి సుసు అని? ఏదో చుట్టం చూపుగా వచ్చావు కదా నూరుకుంటుంటే, ఏదో నీ ఇంటి పని మనిషిలాగా నన్ను కాఫీ తెమ్మంటావా? తెమ్మంటాను. ఏ తేవా? ఏంటి ఏంటి నా మీద నీ పెత్తనమేంటి? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? ఏంది అరుస్తున్నావు? నేను ఏది చెప్తే అది చెయ్యాలా? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? నేనేమైనా నీ పని మనిషినా? పని దాన్నా అంటే పన్నోళ్ళంటే నీకంత లోకుగా ఉందా? చెప్పింది చెయ్. మర్యాదగా మాట్లాడి చెప్తున్నాను. నీకేంది మర్యాద?
నా ఇంటికొచ్చి నాకు మర్యాద ఇవ్వకపోతే ఎవరికిస్తావే? ఇదిగో వేగి అన్నావంటే బాగోదు చెప్తున్నా. ఏంటి ఏంటి నన్నే బెదిరిస్తున్నావా? మర్యాద గుండా చెప్తున్నా. వామ్మో వామ్మో, నిన్ని మాటలు అంటున్నా పట్టించుకుని నాదుడే లేడా? నా ఇంట్లో నాకు అధికారమే లేదా? నీ ఇల్లా? ఏంటి చూసే కొద్దీ ఏదేదో మాట్లాడుతున్నావు? నేను గాక ఎవరు మాట్లాడతారు? నేను ఎవరో తెలుసా? ఏదో ఈ జమీన్కి వారసురాలైనట్టు నేనెవరో తెలుసా అంటున్నావు? ఎవరే ఎవరే నువ్వు? ఎవరే నువ్వు? ఈ జమీన్కి వారసురాలు నేనే. అసలెవరే? ఏం చేస్తావు? అసలెవరే? ఏం చేస్తావు? మీరుండండి. ఆగండి ఆగండి. అది చూడండి ఎలా మాట్లాడుతోందో. నన్ను పట్టుకొని నాన్న మాటలు అంటుంటే ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చావు? నీకు పుణ్యం ఉంటుంది కామాక్షి, వదిలేవే. మీ బాబాయ్ బాధపడతాడే. ఈ 4 రోజులు ఏం మాట్లాడకూడదని చెప్పానా? మీరు చెప్పారని అడ్డమైన వాళ్ళతో మాటలు అనిపించుకోవాలా? ఈ రోజు అదో నేనో తేలిపోవాలి. ఏంటో తెలుసుకునేది? రా, తెలుస్తాను. ఏంటో తెలుసుకునేది? రా. రావే. ఏంటో తెలుసుకునేది? కుట్టి, నీకు దండం పెడతాను, కొంచెం కాముగా ఉండవే. అదెవరితో నన్ను పట్టుకుని నన్ను మాట్లాడుతుంటే మీరు నన్ను ఆపుతారేంటండి? అదవుతండి నన్ను అనడానికి. మన మనిషేలేవే. నువ్వు పద చెప్తాను. అబ్బా పద, రావే రా. నా ఇంట్లో నాకు అవమానం జరిగితే దాని మొహం పగలగొట్టాల్సింది పోయి నన్ను ఆపుతావేంది? అరవకే, మనకు వచ్చేదంతా పోద్ది. నువ్వు పద. కుట్టి కుట్టి కుట్టి, నా బుజ్జి కుట్టి. అల్లుడు, సవరాలు అమ్ముకునే దాన్ని చూసుకుంటే సవరాలు గుట్టించిందని నీ భవిష్యత్తు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అల్లుడు. ఎలా మావా? ఇంటి ముందు వాచ్మెన్ గా వాడు, ఇంట్లో అంట్లు తోవుకుంటూ అది, ఇంటికాడ ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూస్తూ అని ఆనాడే చెప్పాగా. కామాక్షి, అయ్యా నాకు చిచే, కోట్ల గురించి నేను ఆలోచిస్తుంటే నువ్వేంది మావా ఎంగిలి మెతుకుల గురించి ఆలోచిస్తావు? నీ కొడుకు చేసిన పనికి ఎంగిలి మెతుకులు గాక కోట్లు వస్తాయా? అది ఇది కాదంటే ముసలోడా నిన్నేసేస్తానంటాడు. ఇంట్లో గిన్నెల నిండా సొట్టలేందే కోళ్ళ అంటే మా ఆయన చెయ్యి తగిలి మత్తలు పడ్డాయా అన్నదంట. అట్లాగే ఇంట్లో కుమ్మించుకొని వీధిలో మీసాలు మెల్లిప్పాల్సిందే వాళ్ళు అంటాడు. మామా, ఇప్పుడు ఏం చేయాలి? దాని వాలకం చూస్తుంటే ఎవరిని వదిలేదా లేదు. అయినా ఇప్పుడు ఆ దరిద్రం ఇప్పుడెందుకు దిగబడింది అల్లుడు? ఏమో మామా, మన టైం బాగోలేక. నీది కాదు, హోటల్ ఫ్యామిలీకే బాగాలేదు. కొడుకు పెళ్లికి కొబ్బరి మట్ట కొట్టిస్తే పక్కింటి చచ్చిందని పాడి కట్టమన్నారంట. అట్టయింది మన పరిస్థితి. ఆలోచించి ఏదో ఐడియా నువ్వే చెప్పు మావా. దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. నీకేంది అల్లుడు, ఎంతో మందిని చూసిన నాకే తడిగా ఉంటేను. అయినా అదే మనిషి మావా, ఘటోత్కజునికి ఆడవేషం వేసినట్టు ఆ నడకేంది, దాని మాటేంది? చిసి, తేడా వస్తే దాని కొట్టుడేంది అని కూడా చెప్పాల్సి వస్తుంది అల్లుడు. ఇప్పుడు ఏం చేద్దాం మావా? మరి ఏదో ఒకటి చేసి దాన్ని బయటికి పంపించాలి, లేదంటే మనల్ని అందరినీ బయటికి పంపిస్తుంది. తొందరగా పని చేద్దాం మావా, లేదంటే దాని దెబ్బకి అందరికంటే ముందు నేను పోయేలా ఉన్నాను. సరే పదా చెప్తాను. బా
చెప్పండి సార్. చెప్పాల్సింది నువ్వు. వాట్ ఇస్ ద స్టేటస్? సావిత్రి గురించి కొత్తగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. తన వాళ్ళు, బంధువులు, తనని అభిమానించే ఊరి జనం అందరూ సావిత్రి చనిపోయిందనే ఫీల్లోనే ఉన్నారు. నీకు కూడా నా హోప్ మీద ఎటువంటి ఫీలింగు లేనట్టుంది. నువ్వు కూడా చచ్చిపోరా, ఓ పని అయిపోతుంది. సారీ. అసలు ఆ సావిత్రి ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా ఏమైపోయినట్టు? ఎందుకు అసలు ఎవరికీ కనిపించకుండా దాక్కుంటుంది? ఆ విషయమే నాకు అర్థం కావట్లేదు సార్. అది బ్రతికే ఉందన్నది కన్ఫర్మ్. అసలు అలాంటప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తుంది? ఒకవేళ తనింట్లోనే ఉండి బయటకు రాకుండా నాటకాలు ఆడుతుందా? ఇక్కడ తన వాళ్ళు తనకి కర్మకాండ కూడా చేస్తున్నారు సార్. ఉంటే అలాంటి పనులు చేయరు కదా సార్. ఈ సావిత్రి అంటే మనకు పజిల్లా తయారైంది. ఇప్పటి వరకు నేను గమనించిన దాన్ని బట్టి మనమే పొరపాటు పడ్డామా అనిపిస్తుంది సార్. వాళ్ల మాటలు వీళ్ల మాటలు నమ్మి సావిత్రి బ్రతికే ఉందనుకుంటున్నాం. ఇవన్నీ చూస్తే అసలు బ్రతికే ఉందా అనిపిస్తుంది. బ్రతికుంది కదా అని నమ్మాం, కనిపించట్లేదు కదా అని ఆ వాస్తవాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి? కన్ఫర్మ్ చేసుకుందాం. ఎలా సార్? సావిత్రి ఇంట్లో ఎవరెవరున్నారు? సావిత్రి అమ్మా, నాన్న, అన్న, వదిన, ఓ ముసల్ది ఉంటారు. ఉమ్మడి కుటుంబం అయితే ఇంకా మంచిది. ఒక పంచే, నేను చెప్పే వరకు అక్కడే ఉండి ఆ ఇంటి మీద ఒక్క కన్నే. సావిత్రి లేదేమో అని అనుమానం వస్తుంటే నేను ఇక్కడుండి ఏం చేయాలి సార్? ఆశని, అవకాశాన్ని అంత తొందరగా వదులుకోకూడదు రాజ్. సావిత్రి బతికుందా లేదా అని ఫైనల్ గా కన్ఫర్మ్ చేసుకుందాం. నేను చెప్పినప్పుడు నేను కరెక్ట్గానే చెప్పాను, నువ్వు కరెక్ట్గానే విన్నావు. సార్ మీరిలా ఏయ్, యుద్ధం అంటే పోరాటం కాదు, గెలవడం. మన వాళ్ళని గెలిపించుకోవడం. ఆ నీతిని అనుసరించాడు కాబట్టే భారత యుద్ధంలో కృష్ణుడు ఆయుధం పట్టకుండా పాండవులను గెలిపించాడు. నా చెల్లెల్ని గెలిపించడానికి నాది అదే నీతి. సావిత్రి అమ్మానాన్నలు చేస్తే చివరి చూపు చూడడానికైనా సావిత్రి తప్పకుండా అక్కడికి వస్తుంది. అర్థమైంది సార్. నేను రెడీగా ఉంటాను. టైం చూసి కాల్ చేస్తాను, వెయిట్ చేయి. ఒక్కసారిగా అందరిలో చాలా తేడా వచ్చింది నందిని. అవును శ్రవంతి, లేచిన దగ్గర నుంచి పెళ్లి పెళ్లి అని గోల చేసేవాళ్ళు. అసలు ఆ విషయమే మాట్లాడటం లేదు. అంకుల్ వాళ్ళైతే ఆ గదిలోంచి బయటకే రావడం లేదు. మీ బావ కూడా కంగారుగా కనిపిస్తున్నాడు. హఠాత్తుగా వీళ్ళలో ఈ మార్పేంటి? కొత్తగా వచ్చిందే ఆ కుట్టి. తనొచ్చిన దగ్గర నుంచే వాళ్ళల్లో కంగారు మొదలైంది. మనం ఏంటి అని అడిగితే కూడా ఏం లేదని కవర్ చేశారు, చూసావా? అవునవును, ఆ కుట్టిని చూసి అందరూ అంతగా భయపడాల్సిన అవసరం ఏంటి? అదే మనం తెలుసుకోవాలి. ఒకరిద్దరు కాదు, టోటల్ ఫ్యామిలీ భయపడుతోందంటే ఏదో ఉంది. అవును, ఈ కుట్టి గురించి నీకేమైనా తెలుసా నందిని? నాకా? అదే కేరళలో ఇంతకు ముందు ఏమైనా చూసావా అని. లేదు, నేనెప్పుడు చూడలేదు. నీకు కూడా తెలియకుండా వాళ్ళకి మాత్రమే తెలుసు అంటే ఎవరి కుట్టి?
తనకి వీళ్ళకి సంబంధం ఏంటి? తనని చూసి వీళ్ళెందుకు భయపడుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు శ్రవంతి. అసలు ఎవరి కుట్టి? కుట్టి ఎవరనేది తెలిస్తేనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అయితే ఎలాగైనా వాళ్ళకి కుట్టికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ జాగ్రత్త, మనిషి చూస్తుంటే బాగా నాటుదానిలా అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. ఆ మాట తీరు అది చూస్తుంటే తెలియడం లేదా? అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. జాగ్రత్తగా తనకి వీళ్ళకి సంబంధం ఏంటో తెలుసుకుందాం. అలాగే శ్రవంతి. సావిత్రి అమ్మ నాన్న ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళ ప్రాణానికి ఎలాంటి ఆపద రాకముందే నేను వెళ్ళాలి. వాళ్ళు ఘంటసాలలో ఉన్నారుగా. ప్రమాదం కూడా అక్కడే ఉంది నందిని. అయినా ఆ విషయం నీకెలా తెలుసు?